Hi children, this is Shrinu. I teach physics. ఇవాళ మన సెంటర్ ఆఫ్ మాస్లో పార్ట్ 9th వీడియో గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్గా పార్ట్ 8th వీడియోలో మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి డిస్కస్ చేసాం. సో మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఒక కంటిన్యూస్ బాడీస్కి సెంటర్ ఆఫ్ మాస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేసాం. సో ఇన్ ద సిమిలర్ వే ఇవాళ మనం పార్ట్ 9లో కూడా మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఒక సెమీ సర్క్యులర్ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో నౌ లెట్ us లుక్ ఇంటు దట్. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఒక సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం నాన్న. సో ఈ సెమీ సర్క్యులర్ రింగ్కి నీ సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ ఆఫ్ మాస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఐఎమ్ ఫాలోయింగ్ ద మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఈ సెమీ సర్క్యులర్ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఈ సెమీ సర్క్యులర్ రింగ్కి సిమ్మెట్రీని అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ టు అప్లై మెథడ్ ఆఫ్ సిమ్మెట్రీ టు దిస్ సెమీ సర్క్యులర్ రింగ్. సో సెమీ అప్లై చేసిన తర్వాత వాట్ ఐ కెన్ సే, ఇది కంటిన్యూస్ బాడీ కదా. సో ఈ కంటిన్యూస్ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ అనేటటువంటి దాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ సీని నేను ఇక్కడ ఆరిజిన్గా కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్నే ఆరిజిన్గా కన్సిడర్ చేస్తున్నాను. సో కన్సిడర్ చేసిన తర్వాత ఐఎమ్ టేకింగ్ ద రేడియస్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ రింగ్ ఈజ్ హియర్ క్యాపిటల్ R. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ని మనం ఎక్కడ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలా వై యాక్సిస్ మీద తీసుకోవాలని కన్ఫ్యూజన్ వచ్చేస్తే అంటే మన సెమీ సర్క్యులర్ రింగ్ చూడగానే. సో దెన్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఇనీషియల్లీ వై యాక్సిస్. నేను ఇక్కడ వై యాక్సిస్ని తీసుకుంటాను. సో ఇక్కడ వై యాక్సిస్ని తీసుకుంటే ఈ వై యాక్సిస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అకార్డింగ్ టు ద సిమ్మెట్రీ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద వై యాక్సిస్ the mass distribution is same to this semicircular ring. This is very very important point. ఇక్కడ y axis కి ఈ mass distribution on either sides to the semicircular ring is same, ఒకేలాగా ఉంటుంది. సో ఒకేలాగా ఉంటుంది కాబట్టి మనం తీసుకోవలసినటువంటి సెంటర్ ఆఫ్ మాస్ అనేది y axis మీద తీసుకోవాలి. ఆ y axis ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు, ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఎక్కడో ఒక్కడైతే సెంటర్ ఆఫ్ మాస్ అనేటటువంటిది ఈ సెమీసర్క్యులర్ రింగ్కి లొకేట్ అయి ఉంటుంది. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? యాక్చువల్గా మనం తీసుకుంది ఒక కంటిన్యూస్ బాడీ కాబట్టి సో సెంటర్ ఆఫ్ మాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఈ మొత్తం మాస్లో ఒక ఎలిమెంటల్ మాస్ అనేదాన్ని తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఎలిమెంటల్ మాస్ ఎంత అనుకుందాం ఇక్కడ, దట్ ఈస్ ఎజ్యూమ్ డిఎం మాస్. ఓకేనా? ఇప్పుడు ఈ డిఎం మాస్ ఈ సెంటర్ నుంచి డి పై విడ్త్లో ఉందన్న. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. I am taking this dm mass in width of d pi. Clear? So you can write that is also dm mass is in d pi width. Okay, d pi width లో నేను dm mass ని తీసుకున్నాను, which is making an angle pi with horizontal. సో ఈ హారిజాంటల్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుందంటే పై యాంగిల్ చేస్తుంది. ఓకే, విత్ రేడియస్. అట్ ద సేమ్ టైమ్ దిస్ లెంత్ ఆల్సో ఐ కెన్ టేక్ యాజ్ హియర్ రేడియస్ ఆర్ లాగా తీసుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఈ రింగ్లో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డిఎం మాస్ని అబ్జర్వ్ చేశారు. సో ఇక్కడ ఈ డిఎం మాస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిఎం మాస్ మీకు ముందుకు వెళ్ళింది అనుకోండి, అంటే పైకి వెళ్తాం. ఈ డిఎం మాస్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ద కోఆర్డినేట్ ఆఫ్ y ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ డిఎం ఈస్ y. అంటే డిఎం y యాక్సిస్ మీద ఎంత లెంత్లో ఉంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు y యాక్సిస్ మీద ఎంత లెంత్లో ఉంది అంటే y లెంత్లో ఉంది. అందుకే నేను ఏమంటున్నాను, ద కోఆర్డినేట్ ఆఫ్ డిఎం ఈస్ హియర్ y. ఒకవేళ ఈ డిఎం మాస్ అనేటటువంటిది పైకి వెళ్తూ ఉంది, ఈ పైకి వెళ్ళేటప్పుడు ఏమవుద్ది, ఇక్కడ పై వాల్యూ y వాల్యూ ఈ రెండు కూడా చేంజ్ అవుతాయి. అదవుతుందా? వెన్ ద డిఎం ఈస్ మూవింగ్ అప్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద పై అండ్ ద వాల్యూ ఆఫ్ y బోత్ ఆర్ చేంజింగ్. అంటే పైకి వెళ్ళటం వల్ల ఏమవుతుంది, పై వాల్యూ y వాల్యూ రెండు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ కిందకు వచ్చాయి అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, డిక్రీజ్ అవుతాయి. ఇనీషియల్గా ఒకవేళ డిఎం ఇక్కడ ఉందనుకోండి 0 యాంగిల్లో ఉందని చెప్తాం. ఎప్పుడైతే ఈ డిఎం ఇక్కడికి వచ్చింది అనుకోండి ఏమవుద్ది, 90 degrees యాంగిల్లోకి వచ్చిందని చెప్తాం. అంటే y వాల్యూ పై వాల్యూ రెండు ఇంక్రీజ్ అయినట్టే కదా. ఇక్కడ నుంచి డిఎం నుంచి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది అంటే ఎంత, 180 degrees యాంగిల్ వరకు వచ్చేసింది. అంటే 0, 90, 180. అంటే డిఎం ఒకటి చేంజ్ అవటం వల్ల పై వై ఈ రెండు వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో వాట్ యూ కెన్ సే హియర్, డ్యూ టు
dm varying y and phi are varying. ఓకే, ఇక్కడ డిఎం అనేది వ్యారీ అవ్వటం వల్ల వై పై ఆర్ వ్యారీయింగ్, రెండు కూడా మారిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన సెంటర్ ఆఫ్ మాస్ దేని మీద ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, వై సెంటర్ ఆఫ్ మాస్ మీద కదా. సో వై సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వై డిఎం బై ఇంటిగ్రల్ డిఎం. సో నేనే దీన్ని 1/M ఇంటూ ఇంటిగ్రల్ వైడిఎంగా రాసుకుంటున్నాను. సో వై సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు 1/M ఇంటిగ్రల్ వైడిఎంగా రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఇంటిగ్రల్ డిఎంని నేను క్యాపిటల్ ఎం అనుకున్నాను. సో 1/M ఇంటూ ఇంటిగ్రల్ వైడిఎంగా రాసేసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ క్లియర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు కొన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకు వై ఉంది, పై ఉంది, రెండు ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ ఈ రెండు వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ డిఎం ఒక్కటి చేంజ్ అవ్వటం వల్ల రెండు వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి. అంటే వై చేంజ్ అవుతుంది, పై కూడా చేంజ్ అవుతుంది. సో ఈ రెండు చేంజ్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక ఇంటిగ్రేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని డిఎం మాసెస్ని యాడ్ చేసుకుంటూ ఇంటిగ్రేషన్ చేస్తారు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి అంటే పై వై ఈ రెండిట్లలో ఏదో ఒక్కటి మాత్రమే ఉండాలి. క్లియర్? ఆ ఒకటేంటి, వైని పైస్లో కన్నా మార్చుకోవాలి, లేకపోతే పైని వైస్లో కన్నా మార్చుకోవాలి. అంటే ఇంటిగ్రేట్ చేయాలంటే ఒక వేరియబుల్ ఉండాలి. ఇక్కడ 2 వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏం చెప్తున్నాను, ఒక వేరియబుల్లే ఉండాలి. సో ఒక వేరియబుల్లే ఉండాలి అంటే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి, వైని పైలో కన్నా మార్చాలి, లేకపోతే పైని వైస్లో కన్నా మార్చాలి. బట్ ఆబ్వియస్లీ నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వై వాల్యూని పై వాల్యూస్లోకి మార్చాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నువ్వు ఇంటిగ్రేట్ చేయాలంటే ఇక్కడ 2 వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి. డిఎం ఒక్కటి చేంజ్ అవ్వటం వల్ల 2 వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి. 2 వేరియబుల్స్ చేంజ్ అయితే ఇంటిగ్రేషన్ చేయలేము. సో ఇంటిగ్రేషన్ చేయాలంటే ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఒక వేరియబుల్ ఉండాలి అంటే వైని పైలో కన్నా కన్వర్ట్ చేయాలి, పైని వైలో కన్నా కన్వర్ట్ చేయాలి. అప్పుడు మనకు ఒక వేరియబుల్ వస్తే ఆ ఒక వేరియబుల్ వచ్చిందనుకోండి, దెన్ వీ కెన్ బీ ఈజీలీ ఇంటిగ్రేట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేద్దాం అంటున్నాను, ఐ విష్ టు కన్వర్ట్ ద వై ఇంటూ పై. వైని పైస్లోకి మార్చాలనుకుంటున్నాను. వైని పైస్లోకి మార్చాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఆల్టర్నేటివ్ యాంగిల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ పై తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం డిఎం మాస్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇవి వైని పైస్లో కానీ పైన వైస్లో కానీ మార్చి అప్పుడు డిఎం కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ విష్ టు టేక్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ పై తీసుకుంటున్నాను. సైన్ పై అంటే ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ హియర్ వై, హైపోటెనస్ వచ్చేసి ఆర్. అంటే అప్పుడు ఏమొస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ పై ఆర్ సైన్ పై వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, వైని పైస్లో కన్వర్ట్ చేశాను. సో వై ఈజ్ ఈక్వల్స్ ఆర్ సైన్ పై వచ్చేసింది. అట్ ద సేమ్ టైం నాకు డిఎం మాస్ కూడా కావాలిగా. సో డిఎం మాస్ కావాలి అంటే ఏంటి, అకార్డింగ్ టు డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏం చేస్తుంది, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పి. ఇక్కడ మాస్ పర్ యూనిట్ యాంగిల్ ఉంది. ఎంత యాంగిల్లో ఉంది, డి పై యాంగిల్లో ఉంది. సో డి పై విడ్త్లో ఉంది. అంటే అప్పుడు ఏం చెప్తాం మనం, డిఎం బై డి పై ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ క్యాపిటల్ ఎం బై ఎంత యాంగిల్లో ఉంది, 0 to పై. అంతే కదా, 0 నుంచి పై యాంగిల్లోకి వస్తుంది. సో 0 to పై అంటే ఎం బై పై వస్తుంది. అప్పుడు నాకు డిఎం మాస్ ఎంత వస్తుందన్నా, డిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై పై ఇంటూ డి పై తీసుకున్నాను. సో నాకు స్మాల్ ఎం కూడా డిఎం కూడా వచ్చింది. అంటే ఎలిమెంటల్ మాస్ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంటల్ మాసెస్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి యాడ్ చేయాలి, 0 నుంచి పై వరకు తీసుకోవాలి. ఈ అన్ని స్మాల్ ఎలిమెంటల్ మాసెస్ని ఇంటిగ్రేషన్ ద్వారా యాడ్ చేసి అప్పుడు నేను ఈ సెమీ సర్క్యులర్ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? ఇక్కడ నాకు వై వచ్చింది, డిఎం వచ్చింది. సో దెన్ ఐ విష్ టు టేక్ వై సెంటర్ ఆఫ్ మాస్. వై సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు 1/M ఇంటిగ్రల్. నాకు వై ఎంత వచ్చింది, ఇక్కడ ఆర్ సైన్ పై వచ్చింది. ఆర్ సైన్ పై ఇంటూ వాట్ ఈస్ డిఎం హియర్, ఎం బై పై ఇంటూ డి పై ఐమ్ టేకింగ్. ఓకే, దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ ఇంటిగ్రేషన్ కూడా తీసుకోవాలి, లిమిట్స్ ఫ్రమ్ వే టు వేర్, 0 to పై.
అంటే ఈ డిఎం మాసెస్ని ఈ ఇంటిగ్రేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి యాడ్ చేయాలంటే 0 నుంచి π వరకు యాడ్ చేయాలి. అప్పుడు మాత్రం నాకు సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేస్తుంది. దెన్ యూ రైట్ వై సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ టోటల్ క్యాపిటల్ ఎం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక నాకు మిగిలింది ఏంటి, r/π. సో r/πని కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి బయటికి తీసుకొని వస్తున్నాను. ఇక మిగిలింది ఏంటి, ఇక్కడ ఇంటిగ్రల్ sin π dπ 0 to r, limits from 0 to r. Then you write is the y center of mass is equals to r/π. What is integral sin π dx? Integral sin x is equals to minus cos x. So you can write here minus cos π limits from 0 to r. Sorry π kada, limits from 0 to π. 0 to π. Then you write what will come. ఇక్కడ మైనస్ నేను ముందు రాసుకుంటున్నాను. సో y సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ r/π. అగైన్ యూ రైట్ cos π లిమిట్స్ ఫ్రమ్ 0 to π. ఓకే, దిస్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ లిమిట్స్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. దెన్ యూ రైట్ y center of mass is equals to minus r/π of upper limit minus, so in the place of pi you substitute pi, so cos π minus cos 0. Okay, cos π is nothing but cos 180. Cos 180 always equals to minus 1. So you write here is equals to minus r/π minus 1 minus 1. Cos 0 also is how much, cos 1 is 1. So finally you can write here y center of mass is equals to minus r/π into minus 2, minus into minus plus, finally you can write 2r/π. So finally గా నాకు ఎంత వచ్చింది, y center of mass on y axis in semicircular ring I got as 2r/π. So y center of mass is 2r/π to the semicircular ring. అర్థమవుతుంది కదండి మీ అందరికీ. సో ఇది చేసేటప్పుడు మాత్రం చాలా 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 ఆలోచించేయండి. సో అట్ ద సేమ్ డోంట్ బి కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ మీకు డిఎం మాస్ అనేటటువంటిది ఎక్కడెక్కడ వ్యారీ అవుతుందో చూసుకోండి. ఓకే, డిఎం మారటం వల్ల ఇక్కడ పై వై రెండు కూడా మారుతున్నాయి. సో అప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలంటే ఇటు రెండు వేరియబుల్స్లో ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి కాబట్టి అప్పుడు నేను వైని పైస్లో కన్వర్ట్ చేస్తే నాకేమొచ్చింది, వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ పై వచ్చింది. ఇక్కడ డిఎం వాల్యూని కూడా ఫైండ్ చేశాను. అప్పుడు y center of mass ఫార్ములా తీసుకొని మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ I got 2r/π center of mass to the semicircular ring. ఓకేనా, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. ఓకే, నౌ లెట్స్ సీ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీసర్క్యులర్ డిస్క్. ఇక్కడ ఒక డిస్క్ ఇచ్చాను నాకు, ఈ డిస్క్కి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రకారం సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీని యొక్క సెంటర్ని ఇక్కడ ఎలా తీసుకుంటున్నానంటే ఆరిజిన్గా తీసుకుంటున్నాను. సో ద రేడియస్ ఆఫ్ ది సెమీసర్క్యులర్ డిస్క్ ఈస్ ఆర్. మరి ఇప్పుడు ఈ సెమీసర్క్యులర్ డిస్క్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుందా వై యాక్సిస్ మీద ఉంటుందా అనేది మనకు తెలియాలి. సో ఆటోమేటిక్గా అకార్డింగ్ టు అది తెలియాలంటే వీ షుడ్ అప్లై మెథడ్ ఆఫ్ సిమెట్రీ టు దిస్ సెమీసర్క్యులర్ డిస్క్. ఇప్పుడు ఈ డిస్క్కి నేనేం చేయాలి, మెథడ్ ఆఫ్ సిమెట్రీని అప్లై చేయాలి. మెథడ్ ఆఫ్ సిమెట్రీ అప్లై చేస్తే ఇక్కడ నేను తీసుకుంటున్నాను, ఇక్కడ ఐఎమ్ టేకింగ్ హియర్ వై యాక్సిస్. ఇక్కడ మీరు వై యాక్సిస్ తీసుకున్నారనుకోండి, ఈ వై యాక్సిస్కి ఎయిదర్ సైడ్స్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, యూ కెన్ టెల్ ఈజీలీ వెరీ క్లియర్లీ. ఓకేనా, ఎలా ఉంటుంది నాన్న, ఈ సేమ్ ఉంటుంది. ద మాస్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద వై యాక్సిస్ ఈ సేమ్. అంటే ఇటువైపు మాస్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో ఈ డిస్క్లో అటువైపు కూడా మాస్ డిస్ట్రిబ్యూషన్ సేమ్ ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు, ద సెంటర్ ఆఫ్ మాస్ వీ కెన్ బి టేకెన్ ఓన్లీ ఆన్ ద వై యాక్సిస్. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి, ఈ రెండు పాయింట్స్ మధ్యలో సెంటర్ ఆఫ్ మాస్ ఏదో ఒక ప్లేస్లో లొకేట్ అయి ఉంటుంది. సో కాబట్టి యూ కెన్ సే ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ సెమీసర్క్యులర్ డిస్క్. అంటే మనం తీసుకునేటటువంటి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ తీసుకోవాలంటే వై సెంటర్ ఆఫ్ మాస్ మీద తీసుకోవాలి. సో యూ రైట్ హియర్ వై సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వై డిఎం బై ఇంటిగ్రల్ డిఎం. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు మనం, వై సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/M ఇంటిగ్రల్ వై డిఎంగా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు నేను మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రకారం ఈ సెమీసర్క్యులర్ డిస్క్కి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఐ వాంట్ టు టేక్ స్మాల్ ఎలిమెంటల్ మాస్ టు దిస్. అర్థమైందా, ఒక స్మాల్ ఎలిమెంటల్ మాస్ తీసుకోవాలి. ఆ తీసుకునే స్మాల్ ఎలిమెంటల్ మాస్ ఎలా తీసుకోవాలన్నది ఇక్కడ ప్రశ్న. అర్థమవుతుందా,
ఎలా తీసుకోవాలి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెమీసర్క్యులర్ సెమీసర్క్యులర్ రింగ్. సో రింగ్ ఫామ్లో తీసుకోవాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్ నా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ టేకింగ్ ద స్మాల్ రింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలిమెంటల్ మాస్. అర్థమవుతుందా? ఒక చిన్న ఎలిమెంటల్ మాస్ తీసుకుంటున్నాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెమీ సర్కిల్. దట్ ఈస్ క్లియర్, రైట్. ఇప్పుడు ఇదంతా ఏంటి? ఒక చిన్న రింగ్ అనమాట. ఇది రింగ్. ఈ రింగ్ యొక్క మాస్ ఎంత? డిఎం. ఈ రింగ్ యొక్క విడ్త్ ఎంత? డివై. మరి ఈ రింగ్ యొక్క రేడియస్ ఎంత? వై. ఇక్కడ వై అనేది ఏంటి? రేడియస్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ రింగ్. క్యాపిటల్ ఆర్ ఈజ్ హియర్ రేడియస్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ డిస్క్. రిమెంబర్ ద 2 పాయింట్స్. వై అనేది ఏంటిది? ఈ రింగ్ యొక్క రేడియస్. ఈ క్యాపిటల్ ఆర్ అనేటటువంటిది ఏంటిది? డిస్క్ యొక్క రేడియస్. ఇనఫ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రింగ్స్ మొత్తాన్ని నేను యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? నాకు డిస్క్ ఫామ్. చిన్న చిన్న రింగ్స్ మొత్తాన్ని ఒకదాంతో ఒకటి పేర్చుకుంటూ వెళ్ళండి. చిన్న రింగ్, దాని పక్కన ఓ రింగ్, దాని తర్వాత అలా యాడ్ చేసుకుంటూ అన్ని రింగ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది? మనకు ఒక డిస్క్ ఫామ్. అదవుతుందా? అందుకనే మనం డిస్క్ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద స్మాల్ ఎలిమెంటల్ మాస్ యాజ్ సెమీ సర్క్యులర్ రింగ్. అదవుతుందా? సో నేను తీసుకున్నటువంటిది ఏంటిదంటే ఇక్కడ సెమీ సర్క్యులర్ రింగ్. క్లియర్. ఇప్పుడు ఈ రింగ్ని మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ నుంచి ఎలా 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 లాస్ట్ వరకు మనకు ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్ ఈజ్ హౌ మచ్ అనేది వస్తుంది. సరే, దానికంటే ముందు కొంచెం ఈ సెమీ సర్క్యులర్ గురించి కాస్త డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను తీసుకుంటున్నాం, ఐఎమ్ టేకింగ్ హియర్ సెమీ సర్క్యులర్ రింగ్. ఓకే, దిస్ ఈజ్ ద రింగ్. దిస్ ఈజ్ x axis, this is y axis. Okay na? This is y. Radius of the semicircular ring is here y. What is the center of mass of semicircular ring? Y center of mass is equals to, లేకపోతే y అనుకోవాలి, y is equals to 2r by pi, అంటే 2y by pi అనుకుంటున్నాను. అంటే r అనేది ఏంటి? రేడియస్. ఇక్కడ రేడియస్ ఎంత? y. 2r by pi అంటే 2y by pi. దట్ ఈస్ క్లియర్. నాకు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సెమీసర్క్యులర్ రింగ్ కూడా వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 2y by pi వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు టేక్ ద ఏరియా టు దిస్ సెమీసర్క్యులర్ రింగ్. నాకు ఏరియా కావాలి. ఇప్పుడు ఈ సెమీసర్క్యులర్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా ఉంటే కొంచెం కష్టం, ఇలా సర్కిల్ షేప్లో. అందుకే నేను ఏం చేస్తాను, ఈ రెండు చివర్లు పట్టుకుని ఆ సెమీ సర్కిల్ని గట్టిగా స్ట్రెచ్ చేస్తున్నాను. స్ట్రైట్గా ఇలా స్ట్రెచ్ చేసానికి ఏమవుద్ది? హారిజాంటల్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రింగ్ని నేను గట్టిగా రెండు చివర్లు పట్టుకొని స్ట్రైట్గా లాగటం వల్ల నౌ ద రింగ్ బికేమ్ హారిజాంటల్. అర్థమైందా? ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ద విడ్త్ ఆఫ్ ది సెమీ సర్కిల్ ఈజ్ హియర్ ఈజ్ dy. ద లెంత్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఈజ్ హియర్ పై వై. ఎందుకు? మీరు ఒక సర్కిల్ తీసుకున్నారు అనుకోండి, సర్కిల్ యొక్క టోటల్ లెంత్ ఎంత? 2πr. దానిలో హాఫ్ ఎంత? πr. నేనేం తీసుకున్నాను? πy తీసుకున్నాను. ఇక్కడ రేడియస్ అంటే ఏంటి? వైయే కదా. πr ప్లేస్లో πy తీసుకున్నాను. అంటే నాకు లెంత్ వచ్చింది, విడ్త్ వచ్చింది, ఏరియా వచ్చినట్టేగా. అప్పుడు ఏరియా ఆఫ్ ద సెమీ సర్క్యులర్ రింగ్ ఎంత? dA. సో dA ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దిస్ టూ πy ఇంటూ dy. అంటే సక్సెస్ఫుల్గా నాకు సెమీ సర్క్యులర్ రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ తీసుకున్నాను, సెమీ సర్క్యులర్ రింగ్ యొక్క ఏరియా కూడా తీసుకున్నాను, πy dy వచ్చేస్తుంది. అదవుతుందా? మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ రింగ్ యొక్క స్మాల్ ఎలిమెంటల్ మాస్ dm కూడా ఫైండ్ అవుట్ చేయాలి. dm కూడా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? అప్పుడు స్మాల్ ఎలిమెంటల్ మాస్ ఇన్ స్మాల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా. అంటే స్మాల్ మాస్ బై స్మాల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా. క్లియర్నా? అప్పుడు నేనేం చేస్తున్నాను? dm ఈజ్ ఈక్వల్స్ టు m/a ఇంటూ dA తీసుకుంటున్నాను. సో హియర్ వాట్ ఈజ్ ద ఏ? ఏరియా ఆఫ్ ద డిస్క్. ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ డిస్క్ ఎంత? సెమీ సర్క్యులర్ డిస్క్ ఎంత? దట్ ఈస్ dm ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M బై πr² బై 2 ఇంటూ dA ఎంత వచ్చింది నాకు అక్కడ? πy
dy వచ్చేసింది. దీన్ని ఎలా రాసుకుంటున్నాను అన్న? dm ఈజ్ ఈక్వల్స్ టు 2M బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ పై వై dy. ఇక్కడ పై క్యాన్సిల్. See here, the area of the semicircular disc is here pi r square by 2. Area of semicircular disc is equals to pi r square by 2. Remember this. ఇక నాకు dm మాస్ ఎంత వచ్చింది నాన్న? ఇక్కడ dm is equals to 2m by r square y into dy. ఓకేనా? అంటే నాకు సెమీ సర్క్యులర్ రింగ్కి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ మాస్, ఏరియా, అట్ ద సేమ్ టైం దాని మాస్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్క్ కావాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్క్ కావాలి అంటే ఈ అన్ని స్మాల్ ఎలిమెంటల్ మాసెస్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా యాడ్ చేసుకుంటూ ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అప్పుడు ఏం రాయొచ్చు మనం? y సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై క్యాపిటల్ M ఇంటిగ్రల్ y ఎంత వచ్చింది ఇక్కడ? 2y బై పై. ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ చేసేది ఎవరిని? రింగ్ని. అందుకే రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ తీసుకున్నాను అక్కడ, అంతే, ఏమీ లేదు. y అంటే ఏం తీసుకోవాలంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రింగ్, బికాస్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ వాట్? ది స్మాల్ ఎలిమెంటల్ మాస్. ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాం? ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాం? 0 నుంచి r వరకు. అర్థమవుతుందా? మొత్తం ఇక్కడి నుంచి ఎక్కడి వరకు జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంటూ dm ఎంత వచ్చింది ఇక్కడ మనకి? dm is 2m by r square y dy లిమిట్స్ ఫ్రమ్ 0 to r. అంతేగా, 0 నుంచి r వరకు అనమాట. ఇదంతా రేడియస్ ఆఫ్ ద డిస్కే కదా, అందుకని. సో ఫైనల్లీ y సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్, ఇక్కడ క్యాపిటల్ M రెండింటిని కొట్టేసేయండి. ఇక నెక్స్ట్ 2 into 2 4 పై ఆర్ స్క్వేర్. ఈ 4 ఈ పై ఆర్ స్క్వేర్ రెండు కాన్స్టెంట్సే కదా, కాబట్టి 4 బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ y ఇంటూ y స్క్వేర్ dy లిమిట్స్ ఫ్రమ్ 0 to r. అప్పుడు ఎంత రాస్తున్నానా? 4 బై పై ఆర్ స్క్వేర్ ఇంటిగ్రల్ y స్క్వేర్ y క్యూబ్ బై 3 లిమిట్స్ ఫ్రమ్ 0 to r. Then you write y center of mass 4 by pi r square into limits you apply from upper limit to lower limit. Upper limit and the capital R undi. So r cube by 3 minus 0 by 3. So this term is 0. Inga final manaki enta migiluddi? This is ikkada rendu r'lu cancel. Inga migilindi 4r by 3 pi. అంటే నాకు y సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది అంటే 4r by 3 pi వచ్చేసింది. అర్థమైందిగా? సో వెన్ ఐఎమ్ టేకింగ్ సెమీ సర్క్యులర్ డిస్క్, ద డిస్క్ సెంటర్ ఆఫ్ మాస్ ఐ కెన్ టేక్ యాజ్ ఆన్ y యాక్సిస్ యాజ్ 4r by 3 pi. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. ఓకే, నౌ లెట్స్ సీ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా. మనకి ఒక ట్రయాంగులర్ లామినా ఇచ్చాడు. ఈ ట్రయాంగులర్ లామినాకి మనం ఏం చేయాలి? సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద సెంటర్ ఆఫ్ మాస్ టు ద ట్రయాంగులర్ లామినా, వీ షుడ్ ఫాలో ద మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ యూ సీ ట్రయాంగులర్ లామినా. సో దీన్ని చూస్తే ఇప్పుడు దీని యొక్క హైట్ మీరు ఏమనుకుంటారు? ఎజ్యూమ్ ద హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగులర్ లామినా ఈజ్ క్యాపిటల్ H. ఎజ్యూమ్ దట్ ఈస్ క్యాపిటల్ H. ఓకే, ఇప్పుడు మీరు దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? వీ షుడ్ అప్లై ద సిమెట్రీ. దీనికి అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ సిమెట్రీ, దీని సెంటర్ ఆఫ్ మాస్ x యాక్సిస్ మీద ఉందా, y యాక్సిస్ మీద ఉందంటే వాట్ యూ సే? ఆన్ y యాక్సిస్ ఇట్ ఈస్ లొకేటెడ్. సో మీరు ఏం చేస్తారు? మీరు ఒక y యాక్సిస్ని ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళారనుకోండి. ఓకేనా? ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళారు. ఇలా y యాక్సిస్ని మీరు డ్రా చేసుకుంటూ వెళ్తే వాట్ విల్ హ్యాపెన్? ఆన్ ఎదర్ సైడ్స్ ఆఫ్ ద y యాక్సిస్ మాస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ. ఓకే, ఇటువైపు మాస్ ఎంత ఉందో y యాక్సిస్కి అటువైపు కూడా మాస్ ఎంత ఉంటుంది, కాబట్టి x సెంటర్ ఆఫ్ మాస్ ఆన్ దిస్ ట్రయాంగులర్ లామినా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఇది ఒక కంటిన్యూస్ బాడీ కాబట్టి ఈ కంటిన్యూస్ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ షుడ్ టేక్ స్మాల్ ఎలిమెంటల్ మాస్. ఓకే, ఐఎమ్ టేకింగ్ హియర్ స్మాల్ ఎలిమెంటల్ మాస్. దిస్ ఈస్ స్మాల్ ఎలిమెంటల్ మాస్ dm. ఎంత విడ్త్లో ఉంది అంటే దట్ ఈస్ ఇన్ ద విడ్త్ ఆఫ్ dy విడ్త్లో ఉంది. దెన్ వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ దిస్ dm?
యాక్చువల్గా నేను ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే ఫ్రమ్ ద వర్టిక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. కాబట్టి ఇక్కడ నేను 0,0 కోఆర్డినేట్స్ తీసుకుంటాను. అంటే వర్టిక్స్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేం లేదు, అంటే ఆరిజిన్ ఈజ్ హియర్ వర్టిక్స్. మరి డిఎం ఎంత లెంత్లో ఉంది అంటే వై లెంత్లో ఉంది. ఓకే, క్లియర్నా? అంటే ద కోఆర్డినేట్ ఆఫ్ డిఎం ఈజ్ హియర్ వై. వాట్ యు సే? ద కోఆర్డినేట్ ఆఫ్ డిఎం ఈజ్ వై. అంటే డిఎం అనేది వై లెంత్లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ ద లెంత్ ఆఫ్ ది స్మాల్ ఎలిమెంటల్ మాస్ ఈజ్ హియర్ ఎక్స్. ద బేస్ ఆఫ్ ద ట్రయాంగులర్ లామినా ఈజ్ హియర్ ఏ. సో ఏ అనేది ఏంటి? బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ లెంత్. ఎక్స్ అనేది ఏంటిది? స్మాల్ ఎలిమెంటల్ మాస్ లెంత్. ఓకే, క్లియర్నా? సరే, ఇప్పుడు మనకున్న చిన్న లాజిక్ ఏంటంటే ఈ డిఎం మాస్ని నువ్వు పైకి కానీ కిందికి కానీ మూవ్ చేసావు అనుకోండి. ఇఫ్ యూ మేక్ మూవ్ ద డిఎం మాస్ అప్ ఆర్ డౌన్, అంటే దీన్ని పైకి మూవ్ చేసినా కిందకి మూవ్ చేసినా, వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ వై ఎక్స్ ఈ రెండు కూడా చేంజ్ అవుతాయి. అర్థమవుతుందా? డ్యూ టు చేంజ్ ఇన్ డిఎం. ఓకే, హియర్ వై అండ్ ఎక్స్ బోత్ ద వేరియబుల్స్ విల్ బి చేంజ్డ్. వాట్ యు సే? ఇఫ్ డిఎం ఈస్ మూవింగ్ up or down, then x and y variables are changed. ఓకేనా? ఈ రెండు ఏమవుతాయి? రెండు చేంజ్ అవుతాయి. కానీ మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ఇంత ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎందులో? సెమీ సర్క్యులర్ రింగ్లో. ఎప్పుడైనా సరే మనం ఇంటిగ్రేట్ చేయాలంటే రెండు వేరియబుల్స్, ఇక్కడ డిఎం మారటం వల్ల ఎక్స్ వై రెండు వేరియబుల్స్ మారుతున్నాయి. ఎప్పుడైనా సరే రెండు వేరియబుల్స్ మారుతున్నాయంటే అక్కడ మనం ఇంటిగ్రేషన్ చేయలేం. అందుకే మనం ఏం చేయాలి? ఈ రెండు వేరియబుల్స్ని ఒక వేరియబుల్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఎక్స్ని వైలో కన్నా కన్వర్ట్ చేయాలి, లేకపోతే వైని ఎక్స్లో కన్నా కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఒక వేరియబుల్ వస్తుంది. ఆ ఒక వేరియబుల్ మనం ఏం చేయొచ్చు? ఇంటిగ్రేట్ చేయొచ్చు. అంటే ఇంటిగ్రేట్ చేయాలంటే ఒకే వేరియబుల్ ఉండాలి, రెండు వేరియబుల్స్ ఉండకూడదు. అందుకని మనం ఏం చేయాలి? ఎక్స్ని వైలో కానీ వైని ఎక్స్లో కానీ కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు వైని ఎక్స్లో కానీ ఎక్స్ని వైలో కానీ కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే తీటా యాంగిల్ తీసుకుంటున్నాను అన్న. సో తీటా యాంగిల్ తీసుకొని ఇక్కడ నేను ఐఎమ్ ఫాలోయింగ్ హియర్ ట్యాన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ట్యాన్ ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ ఏ tan theta is equals to, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. యూ టేక్ దిస్ ట్రయాంగిల్, నేను ఆబ్వియస్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ని వైలో కన్వర్ట్ చేస్తున్నాను. రిమెంబర్ దట్. ఇక్కడ ఎక్స్ని వైలో కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వైని ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనేం చేస్తున్నాను? ఎక్స్ని వైలో కన్వర్ట్ చేస్తున్నాను. ఎక్స్ని వైలో కన్వర్ట్ చేస్తున్నాను అంటే ట్యాన్ ఫంక్షన్ ఫాలో అవుతున్నాను. ట్యాన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీస్తే ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్లో ఇక్కడి నుంచి ఇక్కడ కొన్న లెంత్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న లెంత్ x/2. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఈ ట్రయాంగిల్లో ఎక్కడి నుంచి ఇక్కడ కొన్న లెంత్ ఎంత? దట్ ఈస్ a/2. రిమెంబర్ దట్. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఇక్కడ కొన్న లెంత్ a/2, ఎక్కడి నుంచి ఇక్కడ కొన్న లెంత్ x/2. ఇప్పుడు నాకు ట్యాన్ ఫంక్షన్ ఏమొస్తుంది? x/2 హోల్ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సారీ ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ? అంతేనా? x, అంతేగా. అడ్జసెంట్ సైడ్ y అంటే ఎంత వస్తుంది? x/2/y ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ట్యాన్ ఫంక్షన్ దీనికి కూడా అప్లై చేస్తాను. దీన్ని కూడా అప్లై చేస్తే ట్యాన్కి ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది ఇక్కడ? a/2 హోల్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఇక్కడ? h. సో దట్ ఈస్ క్యాపిటల్ H. అప్పుడు నేను ఏం రాయించున్నాను ఇక్కడ? దట్ ఈజ్ x/2y ఈజ్ ఈక్వల్స్ టు a/2h. ఇక్కడ 2 బోత్ ఆర్ గెట్ క్యాన్సిలింగ్. నేనేం చేస్తున్నాను ఇక్కడ? ఎక్స్ని వైలో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఎక్స్ని వైలో కన్వర్ట్ చేస్తున్నానంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు a/h ఇంటూ y రాస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్. అదవుతుందా? మీరు ట్యాన్ ఫంక్షన్ ఫాలో కాకూడదు అనుకుంటే యూ కెన్ బి ఫాలో ద సిమిలర్ ట్రయాంగిల్స్. దిస్ సైడ్ బై దిస్ సైడ్, y/h ఈజ్ ఈక్వల్స్ టు దిస్ సైడ్ బై దిస్ సైడ్, x/2 అలా తీసుకుని ఏం కాదు. దిస్ సైడ్ బై దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ సైడ్ బై దిస్ సైడ్ అకార్డింగ్ టు సిమిలర్ ట్రయాంగిల్స్. లేదనుకుంటే ట్యాన్ ఫంక్షన్ ఫాలో అవ్వాలి. ఓకే, క్లియర్. మరి నాకు ఇక్కడ డిఎం మాస్ కూడా కావాలి. అర్థమైందా? సో డిఎం మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ డిఏ ఏరియా కూడా తెలియాలి నాకు ఫస్ట్.
అర్థమైందా? ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది స్మాల్ ఎలిమెంటల్ మాస్ ఈజ్ హౌ మచ్, ఇక్కడ ఇది చూడండి, దిస్ ఈజ్ స్మాల్ ఎలిమెంటల్ మాస్. లెంత్ ఎంత అంటే ఎక్స్, విడ్త్ ఎంత అంటే డివై. అప్పుడు ఏరియా ఎంత వస్తుంది? ఎక్స్ ఇంటూ డివై. బట్ నాకు ఎక్స్ ఎంత వచ్చింది? ఏహెచ్ బై వై వచ్చింది. అంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై హెచ్ వై డివై. ఐఎమ్ రైటింగ్ ఏరియా ఆల్సో ఐ ఫౌండ్ సక్సెస్ఫుల్లీ. ద ఏరియా ఆఫ్ ది స్మాల్ ఎలిమెంటల్ మాస్ ఏ బై హెచ్ వై ఇంటూ డివై. ఇక్కడ నేను ఏం చేశాను? ఎక్స్ని వైలోకి కన్వర్ట్ చేశాను అంతే. మనకు స్మాల్ ఎలిమెంటల్ మాస్ కూడా కావాలి. స్మాల్ ఎలిమెంటల్ మాస్ ఎంత వస్తుంది? స్మాల్ ఎలిమెంటల్ మాస్ అంటే స్మాల్ ఏరియా బై స్మాల్ మాస్ బై స్మాల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు బడా మాస్ బై బడా ఏరియా. దిస్ ఈస్ క్లియర్. ఓకే, దెన్ వాట్ యు రైట్ హియర్? dm ఈజ్ ఈక్వల్స్ టు m by a into dA. I am writing. Clear? Let's write now. dm is equals to m by. What is the area of the semicircular triangle? Sorry, not semicircular triangle, triangular lamina. So triangular lamina యొక్క ఏరియా ఎంత? Half into base into height. What to write? Half into height base. Base is how much? A. Height is how much? H. Into dA is how much? A by h into y dy. A by h into y dy. ఇంకా చూడండి అన్న, ఏమైనా కట్ అవుతాయేమో. ఏమవుతాయి? dm ఈజ్ ఈక్వల్స్ 2ని పైకి పంపించండి. 2 క్యాపిటల్ M బై ఇక్కడ ఏ క్యాన్సిల్, హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఇక మిగిలింది ఎంత? y dy. అరే బాబోయ్, స్మాల్ ఎలిమెంటల్ మాస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. చాలా వచ్చేసింది కదా. సో నాకు ఏమొచ్చేసింది ఇక్కడ? ఎక్స్ని వైలో కన్వర్ట్ చేసుకున్నాను. ఈ స్మాల్ ఎలిమెంటల్ మాస్కి ఏరియా ఫైండ్ అవుట్ చేశాను. ఈ స్మాల్ ఎలిమెంటల్ మాస్ని కూడా ఫైండ్ అవుట్ చేశాను. దట్ ఈస్ 2m by h స్క్వేర్ ఇంటూ వై డివై వచ్చేసింది. బట్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? వర్టెక్స్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఇన్ దిస్ ట్రయాంగులర్ లామినా. దట్ ఐ వాంట్ టు ఫైండ్. సో మీరు ఏం చేస్తారు? ఇక్కడ వరకు తీసేసేయండి. ఇక్కడ వరకు తీసేస్తే now let's take the formula. Y center of mass is equals to integral 1 by capital M integral y dm. This I want to find. Okay na? Next you write y center of mass is equals to 1 by capital M integral limits from where to where we have to take. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ట్రయాంగులర్ లామినా మొత్తం తీసుకోవచ్చు కదా. 0 to h వరకు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 0 to h లిమిట్స్ ట్రయాంగులర్ లామినా. y ఎంత వచ్చింది? సో y అట్లా ఉంచండి. y ఇంటూ dm ఎంత వచ్చింది నాన్న? dm ఈస్ హియర్ 2m by h స్క్వేర్ ఇంటూ y dy. ఓకే, దిస్ ఈస్ క్లియర్. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేసేయండి. ఇక మిగిలింది ఎంత నాన్న? y సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక మిగిలింది ఎంత? y ఇంటూ 2 by h స్క్వేర్ బయట తీసుకొచ్చేయండి. 2 by h స్క్వేర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ y ఇంటూ y స్క్వేర్ dy 0 to h. Then you write y center of mass is equals to 2 by h square into integral y square అంటే y3 by 3 limits from 0 to h. ఎంత వస్తుందన్నా? You can write 2 by h square h cube by 3. ఇక్కడ 2 క్యాన్సిల్. ఇక మిగిలింది ఎంత? 2h by 3 వచ్చేస్తాయి. ఓకే, అంటే ఫైనల్గా మనకి y సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 2h by 3 ఫ్రమ్ వర్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, అంటే మనకి ఈ వర్టెక్స్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే 2h by 3లో ఉంది. ఇన్ కేస్ ఒకవేళ బేస్ నుంచి అడుగుతాడు, ఫ్రమ్ ద బేస్ వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా అంటాడు. దెన్ వాట్ ఈస్ h by 3. అదవుతుందా? టోటల్ లెంత్ ఈజ్ h. ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది? ఇక్కడ వరకు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది అనుకుంటూ h by 3. రిమైనింగ్ లెంత్ ఎంత ఉంటుంది? h by 3 ఉంటుంది. సో వాట్ యూ కెన్ సే y సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు h by 3 ఫ్రమ్ బేస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా.
సో దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వర్టెక్స్ నుంచి ఎంత ఉంటుంది అంటే 2h/3, బేస్ నుంచి ఎంత ఉంటుంది అంటే h/3. డిడ్ యూ గెట్ ద క్లారిటీ? ఓకేనా, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్.